చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో చిల్డ్రన్ బైబిల్ స్కూల్ పిల్లలు వచ్చారు తండ్రి. వారికి అవసరమైన జ్ఞానాన్ని అందించే భాగ్యం నాకు దయచేయమని, వినేవారికి కూడా గ్రహించే మనసు దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రవీణ్ వస్తావా? ఈరోజు మనం పరలోకం గురించి, అంతే కదా, ప్రవీణ్ చెప్తాడు. ప్రార్థన పెట్టేస్తాను. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు పరలోకంలో ఎవరెవరు ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క మాటలు నేను చెప్పుతుండగా నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, మరియు వినేవారికి మంచి గ్రహించే మంచి మనసును ఇవ్వండి. క్రీస్తునామాన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడున్న లోకం పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ప్రస్తుతానికి పరలోకంలో దేవుడైన మన కన్నతండ్రి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవదూతలు ఉన్నారు. అపవాదికి పరలోకంలో స్థానం లేదు. అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. పాపంలోని లోకము పరలోకము. మీరందరూ పరలోకం వెళ్ళడానికి సిద్ధమా? సిద్ధం. ఎవరికి వెళ్ళండి అమ్మా. నీ నెంబర్లో ఫస్ట్ ఎవరిది? నీ నెంబర్ ఎంత? నీ నెంబర్ ఎంత? కృష్ణాలు సెలవుకి వెళ్ళిపోయినట్టు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, వినేవారికి గ్రహించే మనసు దయచేయమని క్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా పేరు చావా శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు. దేవుడున్న లోకం పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నారు. ప్రస్తుతానికి పరలోకంలో దేవుడైన మన కన్న తండ్రి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవదూతలు ఉన్నారు. అపవాదికి పరలోకంలో స్థానం లేదు. అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. పాపమనే లేని లోకం పరలోకం. క్రీస్తు 2వ రాకల్లో మనమందరం పరలోకానికి వెళ్తాం. మీరందరూ పరలోకానికి వెళ్తాకి సిద్ధమా? సిద్ధం. సిద్ధం. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వినేవారికి గ్రహించుకునే మనసు ఇవ్వము. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు. దేవుడున్న లోకం పరలోకం. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ప్రస్తుతం పరలోకంలో దేవుడైన మన కన్న తండ్రి, దేవుడైన యేసుక్రీస్తు, దేవదూతలు ఉన్నారు. అపవాదికి పరలోకంలో స్థానం లేదు. అప్పుడప్పుడు వెళ్ళి వెంటనే వస్తాడు అపవాది. 2వ రాకడలో మనందరం పరలోకానికి వెళతాము. పాపం లేని లోకం పరలోకం. మీరందరూ పరలోకాన్ని వెళ్ళడానికి సిద్ధమా? సిద్ధం. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వ తండ్రి.
వినేవారి గ్రహించి మంచి మనసు ఇవ్వండి తండ్రి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెప్పబోయే పాఠం పేరు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు. దేవుడు ఉండే లోకం పరలోకం. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ప్రస్తుతం పరలోకంలో దేవుడైన మన కన్న తండ్రి ఉన్నాడు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. దూతలు ఉన్నారు. అపవాదికి పరలోకంలో స్థానం లేదు. అప్పుడప్పుడు పరలోకంకి వెళ్ళి వెంటనే వచ్చేవాడు అపవాది. పాపమే లేని లోకం పరలోకం. క్రీస్తు 2వ రాకడలో మనమందరం పరలోకం వెళ్తాము. పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమా? పరలోకం వెళ్ళడానికి సిద్ధం. రాసి కలిసిందని పెట్టా. నా పేరు సాత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు పరలోకంలో ఎవరున్నారు. పరలోకంలో దేవుడు ఉన్నాడు. పరలోకంలో మూత దగ్గర పెట్టు. పరలోకంలో ఎవరు ఉన్నారు. పరలోకంలో మన కన్న తండ్రి ఉన్నారు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. పరలోకంలో దేవదూతలు ఉన్నారు. పాపం లేని లోకం పరలోకం. అపవాదికి పరలోకంలో స్థానం లేదు. క్రీస్తు 2వ రాకడలో మనందరం పరలోకం వెళ్తాము. పరలోకానికి వెళ్ళడానికి మీరు అందరూ సిద్ధం. చాలా మంది పాస్టర్లు ఏం చెప్తారు తెలుసుగా మీకు? మా పాస్టర్ గారు చచ్చిపోయారు, ప్రస్తుతానికి పరలోకంలో ఉన్నారు. ఉన్నారా ఏమ్మా? పరలోకంలో ఎవరున్నారు వెళ్ళని అడగని చెప్తారు. పరలోకంలో ఎవరు లేరు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో నెక్స్ట్ పాఠంలో చెప్తారు.